యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పట్టణ కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల అధ్యక్షులు వల్లెర్ల రామచంద్ర మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బా దానయ్య మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ 32 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గౌరవ మందకృష్ణ మాదిగ ప్రజా పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణతో పాటు అన్ని వర్గాలకు కూడా హక్కులు సాధించిన ఘనత మహాజననేత మందకృష్ణ అని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని సహదేవ్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బోల సుదర్శన్, బీసీ సంఘ మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, సలిగంజి భిక్షపతి, ఎస్సీ మోర్చా పల్లెర్ల నరసింహ, పోలేపాక భిక్షపతి, మోత్కూరు శ్రీరాములు, ఉపకులాల నాయకులు ఎదురుగట్ల యాదగిరి, పోలేపల్లి సుదర్శన్, పోలేపాక గణేష్, పోలేపాక ప్రవీణ్, వెంకటగల్ల మహేష్, దుబ్బా మహేష్, సూర్యపల్లి స్వామి, పల్లెర్ల రాఖీ, పల్లెర్ల శివ, ఆరూరు వెంకటేశన్, గట్టు శివ, లోతుకుంట భిక్షన్ తదితరులు పాల్గొన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులకు, అదేవిధంగా ఇక్కడ ఎంఆర్పీఎస్ మండల పక్షాన ఉన్న నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మాదిగ దండోర అంటే ఏ వర్గానికైనా ఆపద వచ్చినా ముందుండి కొట్లాడేది మాదిగ దండోర. కాబట్టి మీరు ఇక్కడికి జెండా వేసుకొని వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఉపకులాలు కాక మరి ఇతర రాష్ట్రాలకు అందరికీ అన్ని కులాల గురించి కూడా ఎంతో పోరాడి ఎంతో సాధన చేసింది. కాబట్టి మరి మా అందరి తరఫున ఆయనకు నమస్కరిస్తూ మరి పెద్దలు సుదర్శన్ అన్న గారికి, మరి బత్తిని సహదేవ్ గారికి, మరి మా కాంగ్రెస్ ఉపదాయ గారికి, కుల నాయకులు, మరి మండల అధ్యక్షులు తమ్ముడు రామచంద్ర, తమ్ముడు మండలాధ్యక్షుడు రామచంద్ర గారికి, జిల్లా ఎంఆర్పీఎస్ లీడర్ దుబ్బా దానయ్య గారికి, అలాగే బీసీ సంఘం సాయి నాయుడు గారికి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బత్తిని సహదేవ్ గారికి, అలాగే జాతీయ జిల్లా ఎస్సీ మోర్చా పల్లెర్ల నరసింహ గారికి, మండలాధ్యక్షుడు గారికి అందరికీ, మరి ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జెండా ఆవిష్కరణ, అలాగే మందకృష్ణ మాదిగ గారి జయంతి. కానీ అందరూ ఏమనుకుంటారంటే మందకృష్ణ మాదిగ అంటే ఒక ఏబిసిడి వర్గీకరణకే పోరాడింది అనుకుంటారు. కానీ ఆరోగ్యశ్రీ రావడానికి, వికలాంగులకు పెన్షన్లకు కూడా ఆయన సుదీర్ఘ పోరాటం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వికలాంగులకు పెన్షన్ రావడానికి కూడా చాలా సుదీర్ఘంగా పోరాటం చేసినాడు. ఆయన ఏబిసిడి వర్గీకరణ గురించి అదే ఉద్యమాన్ని కంప్లీట్గా తెలంగాణ ఉద్యమం మనకు కూడా 1960 జరిగింది, మధ్యన ఆగింది. కానీ అట్లా కాదు, ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏబిసిడి వర్గీకరణ జరిగే వరకు ఉద్యమాన్ని ఆపలేదు. అందుకోసమే ఎంఆర్పీఎస్ నాయకులందరికీ మేము మరీ ధన్యవాదాలు. ఏం చెప్తున్నట్టే ఏబిసిడి వర్గీకరణ జరిగింది, దాన్ని అందరూ మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల ఎంఆర్పీఎస్ నాయకులకు ధన్యవాదాలు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ 32వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహనీయుడు, మా జాతికి గొప్ప వ్యక్తి మందకృష్ణ పుట్టినరోజు సందర్భంగానే ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం ఇంత గర్వించదగ్గ విషయం. ఎన్నో కులాలకు మతాలకు తేడా లేకుండా ఆపతంటే ఆదుకునే వ్యక్తులలో మందకృష్ణ చాలా విలువలు ఉంటాడు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని తన పుట్టినరోజు చేసుకోవడం ఏంటంటే ఎంఆర్పీఎస్ అనే దానికి నాకు ఉన్న వ్యక్తిత్వానికి, దీని ఉద్యమానికి నాంది పలకాలనే ఉద్దేశంతో తన పుట్టినరోజు నాడే ఆవిర్భావ దినోత్సవం ఇంత మహనీయ గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షుడు గారు సుదర్శన్ గారు, హిమాచల్ జిల్లా నాయకులు, ఇక్కడ వివిధ సంఘాల నాయకులకు ఉద్యమాభివందనలు తెలియజేస్తూ, మహనీయుడు ఒక కులమే కాదు, ఒక మతమే కాదు, ప్రతి ఒక్కరికి ఆపదంటే ఆదుకునే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిగా మందకృష్ణ గారు. ఈ కార్యక్రమానికి వచ్చేసి అతన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవడం, ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మన గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి చేసిన ఇతరులన్నింటి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గారికి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గారికి, ఎదురుగట్ల యాదవ్ గారికి, ఇంకా మనందరూ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా పార్లమెంటులో ఏపీసీ వర్గీకరణ చేసుకున్న నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో తక్షణమే ఏపీసీని వర్గీకరణ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఎన్నో ఉన్నప్పుడు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ
కన్నయ్య బిడ్డల వల్ల మమ్మల్ని ఆదరించి మా యొక్క మాదిన జాతిని పద్ధతి స్థాయి వరకు చూపించినటువంటి నరేంద్ర మోడీ గారు మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఏబీసీ వర్గీకరణ జరిగిన తర్వాత ముఖ్యంగా ఎన్నికల యాదవ్ గారు గుర్తించారు. ఇదివరకు ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే అక్షరాలతో పోటీ పడి మనకి సీట్ రాకపోతుండేది. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఏం జరిగిందంటే ఏబీసీ వర్గీకరణ జరిగిన తర్వాత యాదవ్ గారు మీరు గుర్తించాలి. ఏబీసీ వర్గీకరణ జరిగిన తర్వాత ఒక సింగిల్ బిడ్డకు ఒక జంగాల బిడ్డకు కేవలం 154 మార్కులతో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అదే కాకుండా ఐఐటి ట్రిపుల్ ఐటీ బీటెక్ ఇవన్నీ చూసుకున్న అన్ని స్థాయిలో మన బిడ్డలకు మేము జరిగింది. దీనివల్ల జరిగిందంటే మందకృష్ణ వారి కార్యక్రమం కూడా ఏబీసీ వర్గీకరణ జరిగింది. దీన్ని సహకరించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యొక్క ఎంఆర్పీఎస్ తరఫున నేను ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేపు కూడా మేము చేసే కార్యక్రమాలు మా నిజాయితీ మీరు గుర్తించి ఒక సర్వే చేసేటువంటి ఒక విధానంలో భారతదేశంలో అత్యంత నీతివంతుల జాతి ఏంటంటే మాదిగ జాతి మాత్రం ఒకటి సర్వే చేసి ఇప్పుడు కూడా ఈ ఊళ్ళలో చూడండి ఎక్కడ చూడండి ఒక మాదిగ ఖచ్చితంగా ఒక మాట ఇచ్చిన మాట ప్రకారం ఉంటుంది. గడపలో కూడా ఏ పరిస్థితిలో ఉండదు. గడప దాటిన ఒక మాటకు గడపలో కూడా మీకు ఏ మాట ఇచ్చిందో గడప దాటిన తర్వాత అదే మాట మీద మాదిగ జాతి నిలబడుతుంది. మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ వరకు కూడా ఏంటంటే మా యొక్క జాతిని మీరు గుర్తించి పదవులు కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా కూడా ముందుగా ఆ పథకాల ముందుకు మా పేరు చేస్తారని మా యొక్క జాతి ఇప్పటి వరకు కూడా మేము అన్యాయంగా ఊరికి కూర్చునే ఉంటున్నాం. ఆ కూర్చున్న బిడ్డలు ఆర్థిక స్వావలంబనతో ప్రయోజనపజేస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా మాకు ఆర్థిక స్వావలంబన కోసం మీరు కృషి చేస్తారని కూడా మందకృష్ణ తరఫున